ఏమండి మీరు హెల్మెట్ లేకుండా ఫోన్ మాట్లాడుతూ వస్తున్నారు, మీరు చాలాన్ కట్టాల్సి వస్తుంది. ఫస్ట్ మీ లైసెన్స్ చూపించండి. సార్ అర్జెంట్ పని ఉంటే కొంచెం తొందరగా పోతున్నా సార్. ఫస్ట్ నువ్వు లైసెన్స్ చూపించు ఫస్ట్. సార్ పిల్లలకి స్వీట్ తీసుకెళ్ళండి సార్. ఏం తిరుపతి లైసెన్స్ లేదా? అవును సార్, లైసెన్స్ లేదు సార్. లైసెన్స్ లేకపోతే చలానా కట్టాలి బాబు. అట్లానా సార్? ఇక్కడ నన్ను పోలీసు వాళ్ళు ఆపిల్లు సార్, వాళ్ళతో మాట్లాడండి సార్. సార్ ఓకే సార్, పంపిస్తాను సార్, నో ప్రాబ్లం సార్. నువ్వు వెళ్ళవా? నా దగ్గర డబ్బు దొబ్బుదామని చూసిళ్ళు, నా పౌరేందో చూసి సపరేట్గా దడుచుకొని వెళ్ళిపోతున్నారు. ఏమనుకుంటున్నావయ్యా నువ్వు? 24 గంటలు పోలీసు ఉద్యోగం చేసేది నీ దగ్గర డబ్బులు తీసుకోవడానికి కాదు, మిమ్మల్ని రక్షించడానికి. నువ్వు కట్టే చలానా పైసలు నా ఇంటికి పోతాయి అనుకుంటున్నావా? ట్రాఫిక్ రూల్స్ నువ్వు పాటించక పెద్దవాళ్ళతో ఫోన్లు చేయిస్తా. గుర్తుపెట్టుకో, నీ ఇంట్లో ఉన్న భార్య పిల్లలు మా కోసం ఎదురు చూడరు, నీ కోసం ఎదురు చూస్తారు. నువ్వు బయటకు వచ్చినప్పటి నుండి నీ బిడ్డ డాడీ వస్తాడు, చాక్లెట్ తెస్తాడు అని ఎదురు చూస్తూనే ఉంటుంది. మీ భార్య మీ అమ్మ నువ్వు ఇంటికి వచ్చి తినేదాకా వాళ్ళు తినకుండా ఎదురు చూస్తూ ఉంటారయ్యా. నీ దగ్గర డబ్బులు తీసుకోవడానికి కాదయ్యా, మీ భద్రత కోసం మేమంతా ఉన్నాము. నీవు హెల్మెట్ పెట్టుకుంటే మాకు కాదయ్యా, నీకు మీ కుటుంబానికి ఉపయోగం. మా పిల్లలకి స్వీట్స్ మా జీతం నుండి కొనుక్కుంటామయ్యా. యాక్సిడెంట్ అయి నీ తల పగిలితే ఆ 500లతో నీ చావు నీవే కొని తెచ్చుకున్నట్లయితుందయ్యా. ఈ 500కి కొంత అమౌంట్ కలుపుకొని హెల్మెట్ కొనుక్కో, అప్పుడు ఎవరితో ఫోన్ చేయించే అవసరం నీకు రాదు. నువ్వు ట్రాఫిక్ రూల్స్ పాటించకుండా మా డ్యూటీ మాకు చేయనివ్వట్లేదు, పైగా మాకు డబ్బులు ఇస్తున్నావు. తిరుపతి పద. సార్ ఆగండి సార్, తప్పండి సార్, తప్పండి సార్, సార్ తప్పండి సార్, చాలా కడతాను సార్, చాలా రాయండి సార్.